చాలామంది అడుగుతున్నారు కామెంట్స్‌లో కావచ్చు, లేకపోతే ఈమెయిల్స్ కావచ్చు. హ్మ్. ప్రశ్న టీమ్ పేటీఎం కింద మారిపోయిందని. ప్రశ్న టీమ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, వైఎస్ఆర్‌సీపీని మోస్తుందని. హ్మ్. ఇట్లా అంటున్నారు. యాక్చువల్‌గా వి వాంట్ టు రివీల్ సంథింగ్ చెప్దాం అనుకుంటున్నాం. నిజం చెప్దాం అనుకుంటున్నాం. మా సబ్స్క్రైబర్స్‌కి గానీ, మా వ్యూవర్స్‌కి గానీ, లేదా ఇలాంటి ఒక అనుమానం వ్యక్తపరుస్తున్న వ్యక్తులకు కావచ్చు, ఈమెయిల్స్ పంపిస్తున్న వాళ్ళకి కావచ్చు, కామెంట్స్ కానీ, మెసేజెస్ కానీ పెడుతున్న వాళ్ళకి కావచ్చు, వి వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. నిజం చెప్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలు చేయడానికి మాకు, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, వీడియోలు చేయటానికి మాకు డబ్బులు ఇచ్చారు అనే మాట వాస్తవం. మేము డబ్బులు తీసుకున్నాం. అయితే ఎంత అమౌంట్ తీసుకున్నాము ఏంటి అనేది మీకు తెలియాలంటే, మీకు ఒక 6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మాకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోక ముందు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఇంకొక వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాకు డబ్బులు ఇచ్చారు ఒక 6 నెలల క్రితం. మీరు నమ్మకపోతే, అంటే ఒకవేళ వీడియోలు ఇంతకుముందు మేము చేసిన వీడియోలు చూస్తే మీకు అర్థం అవుతుంది. వరుసగా వెనక్కి వెళ్తున్నాను నేను. లెట్ మీ గో బ్యాక్. ఓకే, రైట్, వండర్ఫుల్. పవన్ కళ్యాణ్ గారు మాకు డబ్బులు ఇచ్చారని చెప్తున్నాను కదా. అంతకుముందు మేము చేసిన వీడియోలు ఒకటి వెనక్కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 2024 నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను. ఓకే, రైట్. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అండ్ ఎలక్షన్ స్టంట్. కరెక్ట్గా 8 నెలల క్రితం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో ఎన్నికల నోటిఫికేషన్ పడిన తర్వాత, పడకముందు ఎగ్జాక్ట్గా, ఇది మేము ఎన్నికల స్టంట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఏపీ డిఎస్సి, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ 5 సంవత్సరాల్లో ఇవ్వకుండా లాస్ట్ ఇంకా దిగిపోతున్న టైంలో ఆయన నోటిఫికేషన్ ఇచ్చి, మీరు ఎందుకు ఉద్యోగస్తుల్ని మోసం చేస్తున్నారు, ఆస్పిరెంట్స్ని మీరు ఎందుకు మోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసిన వీడియో అది. ఓకే, అంతకుముందు, దానికంటే ముందు పవన్ కళ్యాణ్, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ప్రతిపక్షంలో కూడా లేరులే, గెలవలా, ఓడిపోయాడు ఆయన 2 చోట్ల. ఆయన పార్టీకేమో 2%, 3% ఓటు వచ్చింది అప్పుడు 2019 నుంచి 24 మధ్యలో. కరెక్ట్గా కొన్ని నెలల క్రితం, అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, వాలంటీర్లపై, అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన భార్యల గురించి, అంటే ఆయన భార్య గురించి అండ్ విడాకులు ఇచ్చిన ఆడవారి గురించి, ఆ 2 అమ్మాయిల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకూరికే పవన్ కళ్యాణ్ గారి భార్యని వాళ్ళని ఉద్దేశిస్తూ నలుగురు పిల్లలను చేసుకున్నాడని చాలా వ్యంగ్యం కూడా కాదు, వ్యక్తిగత హననానికి పాల్పడుతూ, అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సభల్లో కావచ్చు, పార్టీ మీటింగుల్లో కావచ్చు మాట్లాడుతున్నందుకు ఆయన్ని ప్రశ్నిస్తూ, పవన్ కళ్యాణ్ గారి పిల్లలతో మీకొచ్చిన నొప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఒకటి కాదు, చాలా వీడియోస్ చేశాం. మీకు బ్యాక్ సైడ్ థంబ్నెయిల్స్ చేయిస్తా మీకు. ఓకే, అండ్ 2, పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో లేడు, ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు. ఇప్పుడు 19 నుంచి 24 టైంలో 14 నుంచి 19 దాకా కానీ, 19 నుంచి 24 దాకా కానీ అధికారంలో ఉన్న, 14 నుంచి 19లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు అని అప్పుడు మంత్రి పేర్ని నానిగారు కావచ్చు, కొడాలి నానిగారు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించలేదు? దత్తపుత్రుడు అంటే ఏ జనసేన పేజోడు ఎవడైనా చేయలే వీడియోలు. ఏ జనసేన, ఇప్పుడు ఈ జెండాలు మోస్తున్న కూలీలు ఎవరైతే ఉన్నారు, ఈ కూలీలు ఎవ్వరు చేయలే వీడియోలు.
జనసేన ఆఫీషియల్ అకౌంట్స్లో కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ప్రశ్నించిన వీడియోసు, ఇదిగో ఆయన ఈ సందర్భాల్లో ప్రశ్నించాడని ఎప్పుడు ఎవడు చేయలే. మేము చేసాం. పవన్ కళ్యాణ్ తరపున మేము మాట్లాడాం. ఏంటో తెలుసా? డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి, ఉద్దానం గురించి, నొలకపేటలో రైతుల గురించి, సుగాలి ప్రీతి గురించి, ఇట్లా సుగాలి ప్రీతి కాదు, ఇట్లా రకరకాల ఇష్యూస్ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన విషయాలు మళ్ళీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మీకు తెలుసో తెలిసావుదా మరి. ఇవన్నీ కూడా మేము చేసాం వీడియోస్. ఎవరికి? అప్పుడు మాకు పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చాడు తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ మాకు డబ్బులు ఇచ్చాడు అప్పుడు. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, లేదా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తరపున కాదు కానీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజల తరపున మేము ప్రశ్నిస్తున్నందుకు మీకు మేము పేటీఎం గాళ్ళం అయితే అప్పట్లో మేము పావలాగాళ్ళం. ఇప్పుడు మేము పేటీఎం గాళ్ళం అయితే అప్పుడు పావలాగాళ్ళం మేము. ఓకే, ఇది పక్కన పెడదాం. ఓకే, 2 మధురా నగర్ అని బెజవాడ ఫ్లైఓవర్ కావచ్చు, అక్కడ బెజవాడలో ఫ్లైఓవర్ కాదు, ఆర్యూబీ రోడ్ అండర్ బ్రిడ్జ్, ఆర్యూబీ మధురా నగర్లో దాదాపు 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మొదలుపెట్టి అక్కడ ప్రజలు నరక యాతన అనుభవిస్తుంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆ మొత్తం ఆర్యూబీని మొత్తం అంత వీడియోస్ తీసి దాన్ని ప్రొజెక్ట్ చేసి అక్కడ వీడియోస్లో పెట్టి రైల్వే డిపార్ట్మెంట్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్తో, సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్తో, ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, క్యారేజ్ అండ్ వ్యాగన్ సిఎన్డబ్ల్యూ డిపార్ట్మెంట్తో, ఈ డిపార్ట్మెంట్స్ హెడ్లతో మాట్లాడి, ఏఈలతో మాట్లాడి, ఏఈస్తో మాట్లాడి, డిఎంఈస్తో డివిజనల్ మెకానికల్ ఇంజనీర్తో మాట్లాడి, సీనియర్ డిఎంఈతో మాట్లాడి ఏం జరిగింది, ఎందుకు అంటే ఇది కేవలం ప్రభుత్వం నుంచి బిల్స్ రాక అని చెప్పని రైల్వే తరపు నుంచి కూడా బిల్స్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్స్ రాక ఆగిపోయినాయి అంటే దాని మీద మేము చేసాం వీడియోస్. అప్పుడు మేము ఎవరు అనుకున్నారు? అప్పుడు మేము పావలాగాళ్ళం. అప్పుడు మేము ఇప్పుడు పేటీఎం గాళ్ళం కదా, అప్పుడు పావలాగాళ్ళం. మరి అంతేగా. పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల్ని మీరు కావాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోండి అని చెప్పని బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఒక మాట మాట్లాడారు. ఏమంటే, మీరు కావాలంటే నా పెళ్ళిళ్ళ ప్రస్తావన మీకెందుకు, కావాలంటే మీరు కూడా చేసుకోండి 2-3 అని చెప్పని అన్నాడు. అంటే దాని మీద అఫెండ్ అయిపోయి అప్పట్లో, ఇప్పుడు మళ్ళీ ప్లేట్ మార్చారులే ఆవిడ, వాసిరెడ్డి పద్మ అని, అప్పట్లో వైఎస్ఆర్సీపీలో మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నది ఆవిడ ఒక నోటీస్ పంపించింది పవన్ కళ్యాణ్ గారికి, మీరు సమాధానం చెప్పాలని. అప్పుడు మేము మాట్లాడాము. మరి ఎంతమంది కూలీలు మాట్లాడారో మాకు తెలియదు. మరి అప్పుడు మేము పావలాగాళ్ళం. ఇప్పుడు పేటీఎం గాళ్ళం కదా, అప్పుడు మేము పావలాగాళ్ళం. రైట్. ఇంకోటి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఈ పేరు మార్పిడి రాజకీయాలు ఏంటి అని చెప్పని మేమే ప్రశ్నించాం. ఎందుకంటే మేము పావలాగాళ్ళంగా అప్పుడు ఏంటి, వైఎస్ఆర్సీపీకి అల్జీమర్స్ అని చెప్పని, అంటే ద్రౌపది ముర్ము గారి, అంటే మన చేతిలో బలం ఉంది, ఎంపీల బలం ఉంది, రాజ్యసభలో బలం ఉంది, అయినా సరే అంటే ఎలాంటి టైంలో అయితే నరేంద్ర మోదీని గట్టిగా అలా పట్టుకొని ప్రత్యేక హోదా కావచ్చు, రీఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రావలసిన హామీలు కావచ్చు, ఇచ్చిన హామీల నుంచి రావలసిన మనకు బకాయిలు కావచ్చు, లేకపోతే ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రాసెస్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సందర్భాలు వచ్చిన ప్రతిసారి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాం. వైసీపీకి అల్జీమర్స్ వచ్చింది, ద్రౌపది ముర్ముకు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కదా పట్టుకోవాలి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పని మేము ప్రశ్నించాం. అప్పుడు మేము పావలాగాళ్ళం. అంటే ఇట్లా విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్లో ట్రాన్స్జెండర్స్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ, కొజ్జా అని చెప్పి బీపేపిస్తాను ఈ వర్డ్ని, ఈ పదాన్ని వాడుతూ ట్విట్టర్లో ఓపెన్గా మాట్లాడితే ఆయన్ని ఎప్పటిదాకా మేము చేసిన వీడియోస్ అన్నింటిలో కంటే అత్యంత దారుణమైన వీడియో అదే. అంత గట్టిగా మాట్లాడాము అతని మీద, విజయసాయిరెడ్డి గారి మీద.
మరి అప్పుడు మేము ఎవరం పేటీఎం కదా, అప్పుడు మాకు ఎవడిచ్చాడు డబ్బులు? పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టున్నాడు డబ్బులు. ఎరా కులీస్, నానా కులీస్. పిఆర్సీ ఇష్యూ మీద ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వైఖరి అవలంబించారు, ఎలాంటి బొక్కలు పెట్టారనేది పిఆర్సీ విషయంలో తెలుసుకోదో. మళ్ళీ పిఆర్సీ అంటే గూగుల్ చేసుకొని రావండి కూలీలారా మీరే. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విషయంలో ప్రశ్నించాం. ఇయే కాదు, ఇక చెప్పుకుంటూ పోతే టికెట్ రేట్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఈ మడా విషయంలో కావచ్చు, మడా ఫారెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన విషయంలో కావచ్చు, ఎస్ఎస్బిఎన్ కాలేజీలో పిల్లలను కొట్టినప్పుడు కావచ్చు, ఏంటి ఇట్లాంటి ఒకటి కాదు బొచ్చడి చేసాం వీడియోస్. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతిపక్షంలో లేకుండా ఓడిపోయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మేము ఏ పక్షం? అప్పుడు మేము పావలా పక్షమా? అప్పుడు మేమే పక్షం. మేము ప్రజల తరపున మాట్లాడతాం. ప్రతిపక్షంగా ఒక మీడియా వ్యక్తులుగా, మీడియాలో ఉంటూ జర్నలిస్టులుగా, సోషల్ యాక్టివిస్టులుగా, హేతువాదులుగా, మానవవాదులుగా మా పని ఇదే. ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం. ఇప్పుడు కొంతమంది కూలీలకు డౌట్ రావచ్చు, ఇప్పుడేమో లెక్క పెట్టుకొని చెప్తున్నావు ఎన్ని ఉన్నాయి, మరి అదేంటి మరి మా పవన్ కళ్యాణ్ గారి మీద 2 రోజులకు ఒకటి 3 రోజులకు ఒకటి వీడియోలు రెగ్యులర్గా చేస్తున్నావు. ఇది మెయిన్ పాయింట్. కూలీస్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జెండా కూలీస్ క్షమించాలి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద యాక్చువల్ కూలీస్, ఎవరెవరైతే హమాలీస్ కానీ కూలీస్ ఉంటారో వాళ్ళంటే చాలా గౌరవం. కానీ ఈ జెండా కూలీల గురించి మాట్లాడుతున్నాను. కూలీస్ నాన్న, జెండా కూలీస్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మా వ్యూవర్స్కి కూడా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఆ వ్యక్తి నమ్ముకున్న ఐడియాలజీని, వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి నమ్ముకున్న ఐడియాలజీ ఉంటుందిలే, పవన్ కళ్యాణ్ నా బాగుంది ఐడియాలజీ కాదు, కానీ ఆ వ్యక్తి మోస్తున్న ఒక భావజాలాన్ని, ఆ వ్యక్తి ఇప్పుడు మోస్తున్న భావజాలానికి మేము వ్యతిరేకం. మేము మతం అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ఎలాంటి లుచ్చాకైనా, కులం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే ఎలాంటి పొండాకోరికైనా మేము వ్యతిరేకం. మేము పవన్ కళ్యాణ్ గారిని, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి మేము వ్యతిరేకం కాదు. అతని భావజాలం అని చెప్పుకుంటున్న, అతను మోస్తున్న ఆ సిద్ధాంతానికి వ్యతిరేకం. ఏంటి ఆ సిద్ధాంతం? అప్పుడు దాకా మరి ఎలక్షన్స్కి ముందు దాకా టోపీలు పెట్టుకొని ముస్లింల ఇంటికి వెళ్ళిపోయి నేను క్రిస్టియన్ని అని చెప్పుకుంటూ, అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పుకుంటూ మాట్లాడుతూ, ఆఖరికి గెలిచిన తర్వాత ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని అంటే మనది ప్రశ్నించాల్సిన విషయమే. మన జనసేన పార్టీ సిద్ధాంతాల్లో మత ప్రస్తావన లేని రాజకీయం అంట. మత ప్రస్తావన లేని రాజకీయం. ఈ మత ప్రస్తావన లేని రాజకీయం మరి ఇదేంటిది? ఈ సనాతన ధర్మం బోర్డు ఏంటి? తప్పులేదు. సనాతన ధర్మం బోర్డు ఉండాలి అని ఒక హిందువుగా కోరుకోవడంలో తప్పే లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి, ఈ పంచాయతీ శాఖ మంత్రికి రాజీనామా చేసేసి, ఈ అన్నిటి అటవీ శాఖ మంత్రికి రాజీనామా చేసేసి, మనం సనాతన ధర్మ బోర్డు పెట్టి, పరిరక్షణ సమితి బోర్డు పెట్టి దాంట్లో చైర్మన్గా ఉండాలా? అది చేయండి, రుస్తులాగా మేము సలాం కొడతాం. కానీ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న సిస్టంలో ఒక పదవి తీసుకొని ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ అంటే కుదరదు. అపాలజీస్ లేకుండానే ఖచ్చితంగా మీ సిద్ధాంతాన్ని టార్గెట్ చేస్తాం, బరాబర్ చేస్తాం. ఇది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కాదు. పవన్ కళ్యాణ్ మోస్తున్న ఈ సిద్ధాంతాన్ని నార్త్లో తంతే ఇప్పుడు మొత్తం ఆవిరైపోయింది. అయోధ్యలో కూడా ఓడిపోయారు బీజేపీ వాళ్ళు. కానీ ఇప్పుడు అది తీసుకొచ్చి ఇక్కడ మత కలహాలు సృష్టిద్దామనుకుంటే, ఇక్కడ మతాల మధ్యలో చిచ్చు పెడదామనుకుంటే, ప్లస్ మరి పవన్ కళ్యాణ్ నిజంగా అలా చేయగలడా అంటే ఇన్ఫ్లుయెన్సింగ్, ఒక పెద్ద క్రౌడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి, ఆ కెపాసిటీ ఉన్న వ్యక్తి మత రాజకీయాలు చేసుకొచ్చి కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి హేతువాదులుగా, లౌకికవాదులుగా, సోషల్ యాక్టివిస్టులుగా మేము రెస్పాండ్ అవుతాం కదా. అవద్దంటే ఎట్లా?
లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరినీ ప్రశ్నిస్తాను, పవన్ కళ్యాణ్ ఎవరు ప్రశ్నించకూడదంటే ఎట్లా? అబద్ధాలు చెప్తాను, ఎవడు మాట్లాడకూడదంటే ఎట్లా? ఆ సనాతన ధర్మం అని అన్అపాలజెటిక్ అని చెప్పిన సభలో ఉదయనిధి స్టాలిన్ గురించి అబద్ధం చెప్పాడు. ఏంటి అబద్ధం? సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం చంపేస్తానది ఒక వైరస్ అంటే సుప్రీంకోర్టులో ఏమనమన్నాడు? అబద్ధం అది. సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్కి వార్నింగ్ ఇచ్చింది. అది అబద్ధం కాదా? పాచిపోయిన లడ్డూలు అని చెప్పని ఓపెన్గా సభలో నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఆప్ और आपके బీజేపీ పార్టీనే అని చెప్పని అప్పుడు అంత పెద్ద స్పీచ్ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన కరెక్ట్ 4 నెలలు కూడా తిరగక ముందే వెళ్ళి బీజేపీ పంచం చేరతాడు. దీన్ని ప్రశ్నించకూడదంటే ఎట్లా? అంటే న్యాయం జరిగిందా ఆంధ్రప్రదేశ్కి? వచ్చేసిందా ప్రత్యేక హోదా? లేదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించిన హామీలన్నీ నెరవేర్చిందా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? 14లో అదే ప్రభుత్వం, 19 నుంచి 24 దాకా అదే ప్రభుత్వం, 24 అదే ప్రభుత్వం. కానీ ఈ 3 సార్లు 3 పడవల్లో దూకింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. ప్రశ్నించొద్దా? ఎందుకు ప్రశ్నించాం? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. బరాబర్ ఇదే ట్రెండ్లో వెళ్తాం మేము. మీరు వ్యూస్ కోసం అనుకుంటారా, పేటీఎం అనుకుంటారా, ఇక మీ ఇష్టం వచ్చింది అనుకోండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద వీడియోస్ వస్తాయి.